So, good morning, children. We are at ninth class biology. In this ninth class biology, 101 question. What is tissue? Tissue ante entity. Tissue ante entity. A group of similar cells performing a common function. ఎనిమల్ టిష్యూ కణజాలము. ఎనిమల్ కణజాలం అంటే ఏంటి, టిష్యూ అంటే ఏంటిది అని అంటున్నాడు. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్, ఒకే రకమైన నిర్మాణం కలిగిన అన్నీ కలిసి పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్ అంటే ఒకే రకమైన పని, ఒక నిర్దిష్టమైన పనిని చేసే కణాల యొక్క సముదాయాన్ని, ఒకే రకమైన పని చేసే అన్ని రకాల కణాల యొక్క సమూహాన్ని కలిసి ఏమనడం జరుగుతుంది, టిష్యూ అంటారు. టిష్యూ అంటే ఏంటిదో చూడండి ఆన్సర్. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ పర్ఫార్మింగ్ ఏ కామన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, టిష్యూ. నెక్స్ట్ కమ్ టు 102 క్వశ్చన్. How many types of animal tissues are there? ఎన్ని రకాల ఎనిమల్ టిష్యూస్ ఉన్నాయి అవి ఒకసారి చూడండి. హౌ మెనీ ఎనిమల్ టిష్యూస్ ఆర్ దేర్? we have 4 ఎనిమల్ టిష్యూస్. ఎన్ని రకాలు? 4 రకాలు ఉన్నాయి. ఒకటేంది, ఎపిథీలియల్ టిష్యూ అని అంటే ఏంటిది, ఉపరితల కణజాలము. నెక్స్ట్ వన్ కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలము. మస్కులర్ టిష్యూస్, కండర కణజాలము. నర్వస్ టిష్యూస్ అంటే ఏంది, నాడీ కణజాలము, నాడులకు సంబంధించిన కణజాలము. సో మనకు ఎన్ని రకాలున్నాయి? 4 టైప్స్ ఉన్నవి. ఎపిథీలియల్, కనెక్టివ్, మస్క్యులర్ అండ్ నర్వస్ 4 రకాల కణజాలాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 103 క్వశ్చన్. వాట్ ఈజ్ ఎపిథీలియల్ టిష్యూ? మరి ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటిది? టిష్యూ దట్ కవర్స్ బాడీ సర్ఫేస్ ఆర్ లైన్స్ క్యావిటీస్ అంటే ఏంది? సో ఇది మనకు బాడీకి రక్షణ కవచం లాంటిది. మన చర్మం పైన, బాడీ సర్ఫేస్ పైన, అదేవిధంగా బాడీ యొక్క లోపలి అవయవాల ఖాళీ ప్రదేశాలపైన కప్పి ఉండే కణజాలాన్ని ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఉపరితల కణజాలము. ఉపరితల కణజాలం అంటే ఎట్లుండాలి? బయట ఉండాలి. కాబట్టి శరీరం యొక్క సర్ఫేస్ మీద ఉంటుంది. మరియు ఇంకా ఎక్కడ ఉంటుంది? సో శరీరం లోపల ఉండే అవయవాల ఖాళీ ప్రదేశాల గోడలపైన పొరలాగా కప్పి ఉండే కణజాలాన్ని ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఏమంటారు? ఎపిథీలియల్ టిష్యూ అంటారు.